SKM 91 न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। BRS पार्टी ने न्यू सिटी वालों के लिए साइकिल ट्रैक और एक से बढ़कर एक पार्क बनाया है और इसके अलावा गच्चीबौली में एक डॉग पार्क भी बनाया गया, जहां पर अमीर लोगों के अमीर डॉग्स को तफरी के लिए लाया जाता है। और अब न्यू सिटी में मौजूदा साइकिल ट्रैक से आवाम है काफ़ी ज़्यादा खुश, लेकिन हैदराबाद में 16 साइकिलिंग ट्रैक ने एक गर्मा गर्म बहस छेड़ दी, जबकि कुछ शहरी इसे शहर की आलमी इमेज को बढ़ाने और माहौल दोस्त बुनियादी ढांचे को फ़रोग़ देने के लिए एक कदम के तौर पर देखते हैं। हस्ब इख्तिलाफ़ात की BRS पार्टी का दावा है कि हुक्मरान कांग्रेस इस मंसूबे को सियासी प्रोपेगेंडे के लिए इस्तेमाल कर रही है ताकि BRS पार्टी को निशाना बनाया जा सके। BRS लीडर कार्तिक रेड्डी ने कहा कि अवाम की भलाई के लिए साबिक़ा हुकूमती इक़दामात को जारी रखने के बजाय कांग्रेस मीडिया की सुर्खियों को गुमराह करने और BRS पार्टी पर हमला करने के लिए इस्तेमाल कर रही है। हम अवामी राय जमा करने के लिए सड़कों पर निकल आए। शहरी इस इक़दाम को किस नज़र से देखते हैं? क्या ये वाकई हैदराबाद की आलमी इमेज को बढ़ाता है या ये गलत तरजीहात का मामला है? साइकिल सवारों, मुसाफिरों और रोज़मर्रा के शहरियों से खुसूसी बातचीत की गई, क्योंकि वो ट्रैक के मकसद से और शहर पर इसके क्या असरात है इसको बखूबी तौर पर समझते हैं। हैदराबाद के लोग इस बारे में क्या सोचते हैं, आइए जानते हैं उन्हीं की ज़ुबानी। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद के साथ हर ख़ास और अहम खबर को देखने के लिए आपके अपने न्यूज़ चैनल SKM 91 को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। కేటీఆర్ ఆబ్వియస్లీ ఇప్పుడు విజన్ ఉన్న లీడర్ చెప్పాలంటే తెలంగాణలో ఒకటే ఒకడు కేటీఆర్. మిగతా వాళ్ళంతా ఫాలో అవుతారు, ఆయన టీం కూడా బాగుంది. అట్లాంటి ఇంకో లీడర్ వస్తే చెప్తాం ఆయన పేరు, కానీ ఏదో ఫ్యాన్స్ అని చెప్పట్లే, బట్ ఒక విజన్ ఉంది, థాట్ పెడతాడు, ఏం అవసరం లేదో చూస్తాడు. అంటే ఇక్కడ IT వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకు యూస్ఫుల్ అవుతున్నాయి డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, మీరు ఒక కమ్యూనిటీలో మినిమం 3000 to 4000 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో ఎంత లేకుండా 10% పబ్లిక్ వస్తే 300 people ఆర్ ఏబుల్ టు సైకిల్, రైట్? సో మాకు ఆఫీసర్స్ కూడా దగ్గరే. సో యూ కెన్ జస్ట్ టేక్ ఎ స్మార్ట్ బైక్, గో టు ది ఆఫీస్, కమ్ బ్యాక్. సో ప్రిటీ. అంటే దీనిపైన ఓన్లీ పశువులే తిరుగుతున్నాయి, బఫెలోస్ అని అంటున్నారు. అంటే మమ్మల్ని మీరు పశువులు అనుకుంటే మేమేం చేయలేము. ఇక ఎవరైతే మమ్మల్ని పశువులు అంటారో వాళ్ళు ఏం చేయలేము మేము. ఇంకా ఒక్క పశువు కూడా అయితే లేదు. ఇట్స్ అ వెరీ థాట్ఫుల్ అండ్ మంచి ఇనిషియేటివ్. మెయింటైన్ చేయాలి, ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి దాన్ని వితౌట్ స్పాయిలింగ్. ఆబ్వియస్లీ KTR, ఐ బీన్ టెలింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్, KTR ఆబ్వియస్లీ. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే మొత్తం ట్రాక్ పాడైపోయింది, గత ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేసింది అంటున్నది. ఏం చెప్తారు దానిపైన? అంటే ఇప్పుడు దేనికైనా ఒకటి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు యూ ఫస్ట్ ఇన్వెస్ట్ అండ్ దెన్ సీ ఫర్ ద రిటర్న్స్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, రిటర్న్స్ ఏంటంటే మా లాంటి యూత్ ఆర్ పీపుల్ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఓల్డ్ జనరేషన్ ఆల్సో సైకిల్ చేసి మంచి లీజర్ టైంలో దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ కదా. అండ్ ఇట్స్ ఆల్సో అబౌట్ హెల్త్ అండ్ ఆల్, రైట్? సో ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలి, గ్రోత్ చేయాలి, ఎట్లా యూస్ఫుల్గా కన్వర్ట్ చేయాలని చూడాలి. అంతేగాని అయిపోయింది దాన్ని వాడట్లేదు వాడుతున్నాం అనే క్వశ్చన్ కాదు ఇది. ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ.